ఈ రాశి వారికి ఈ నెల స్థిరాస్తులకి సంబంధించిన వ్యవహారాలు అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే భూమికి సంబంధించి వ్యవహారాలు అనేటువంటివి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి రాజకీయ రంగంలోని వారికి కూడా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించటము అవసరము. అలాగే వీళ్ళు ఈ డిసెంబర్ మాసం చివరిలో చాలా సంతోషంగా ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. వీళ్ళు ఆదివారం రోజు గోమాతకి చక్కగా ఆహారం తినిపించటము అనేటువంటిది చక్కని పరిహారము. అలాగే ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అనేటువంటిది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా మానసికంగా చాలా చాలా ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసము. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు ఎన్నడూ కూడా లేనంత అధిక లాభాలు అనేటువంటివి ఈ మాసంలో చూసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ చదువుకునేటువంటి వారికి కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము. మరి విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా, మన ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు.